ఈరోజు మన గ్యారేజ్కి వచ్చిండే బండి స్వరాజ్ 735. ఈయన కస్టమరు. ఏం పేరునా? యా ఊరునా? చెలివెందల. ఏమన్నా బండి సమస్య ఏమి? బండి ఆయిల్ లీక్ అవుతుందన్నా. ఎక్కడన్నా? ఇక్కడ ఇంజన్ కింద టచ్ ఆయిల్ నుంచి ఇదా గేర్ బాక్స్ దగ్గర. ఇదే గేర్ బాక్స్తో గేర్ ఆయిల్ లీక్ అవుతుంది. అది లైట్గా కొంచెం సౌండ్ వస్తుంది ఇంజన్లో లైట్గా. ఎక్కడ వస్తుంది? ఈ క్లచ్ పక్కలో ఆడొస్తుంది. బాక్స్ కింద చేసేద్దాము. అది గేర్ బాక్స్ ఆయిల్ లీకేజ్ అవుతుంది కదా, ఈ క్లచ్ జాయింట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది వాటికి. ఓకే ఓకే, ఓపెన్ చేద్దామా? చేద్దాం. అదే బండి ద కస్టమర్ మబ్బాష. జాయింట్ ఓపెన్ చేస్తాను. డబ్బు బాబు డబ్బు చిన్నగా ఇద్దరు ఒకే లెవెల్గా పోనీ పోనీ. రైట్. ఇదో మొత్తం అంతా ఆయిల్లో నానిపోయింది. మొత్తం అంతా లోడింగ్ డిస్క్, క్లచ్ ప్లేటు అంతా. ఇదో ఇటు సైడు గేర్ ఆయిల్. ఇదో ఇక్కడ నుంచి కారుతాను చూడండి. ఇది సమస్య. ఇక్కడ నుంచి కారుతుంది. ఇదో అక్కడి నుంచి కారుతుంది. ఓకే రైట్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. బేరింగ్ మొత్తం బాల్స్లు అన్నీ రాలిపోయినాయి. ఎక్కడ పడినాయి. అదే బండి ఏదో కస్టమరు. ఏనా బేరింగ్ కొత్తదే కదా, మార్చేసిండేది. ఇదే బండి టాప్ గేర్ షాఫ్ట్ బేరింగ్ పొద్దున్న చూపించినాం కదా, ఆ బేరింగ్ కొత్తది వేసినాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా పొద్దున్న అల్లాడుతాండే కిందికి పైనకి. లేదు చూడండి. ఓకే రైట్. ఇంకా ఈ ఫ్లాంజ్లో ఆయిల్ సీల్ కూర్చోబెట్టేసి, స్వరాజ్ ఆయిల్ సీల్ కొత్తది ఇది కూర్చోబెట్టేసి ఎక్కిచ్చేద్దాం. ఇదే బండి అదే బండి ఏం పా మా అబ్బాషా పోయి స్వెట్ రైలు ఎట్లుంది? బ్రేక్లు బాగా పడుతున్నాయా? లీకేజ్ ఈడ లీకేజ్ వస్తుండే. ఇంతకుముందు ఆయిల్ ఇక్కడ నుంచి లీకేజ్ అవుతుండే. నో లీకేజ్. ఏంపా నో లీకేజ్. బ్రేక్లు అంతా ఓకే కదా? ఓకేనా? ఓకే రైట్.